జై శ్రీమన్నారాయణ. టాక్ టీజీ స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం మార్చి నెల అంటే మార్చి మాసం ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి పరిహారాలు పరిష్కార మార్గాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూసినట్లయితే కనుక ఏ గ్రహము ఏ రాశిలో ఉంది, దీని ద్వారా మంచి జరుగుతుందా, శుభము అశుభము ఫలితాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అనేది కనుక మనం గమనించుకున్నట్టయితే కనుక ఈ యొక్క ద్వాదశ రాశులు అన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి అని చెప్పొచ్చు ఈ యొక్క మార్చి నెల. ఎందుకంటే మనకి జరిగేటువంటి షష్టగ్రహి కూటమి కావచ్చు, అంటే మార్చి 29వ తారీఖు ఏదైతే మనకి జరుగుతున్నటువంటి షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో, మీనరాశిలో జరిగేటువంటి శని సంక్షోభం ఏదైతే ఉందో, దీని ద్వారా అన్ని రకాల రాశుల వారికి శుభాశుభ ఫలితాలు అటు ఇటుగా కుడి ఎనమవుతున్నాయా అనే విధంగా కనిపిస్తున్నాయి. అంటే బొళ్ళు ఊడలవుతాయా అనే విధంగా కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కూడా అలాంటి అదృష్టమే కనిపిస్తుంది. ఎందుకంటే మీనరాశిలోకి శని భగవానుడు రాకముందే అదృష్టాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఆ ఒక ఏదైతే మనము ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనం ఏదైతే ఉంటుందో, ఈ యొక్క శక్తిపీఠాలు కావచ్చు, ద్వాదశ లింగాలు కావచ్చు, అన్నీ కూడా ఒకటే రోజు దర్శనం చేసుకుంటే ఎంత మనం ఆహ్లాదకరంగా ఉంటామో, ఎంత పుణ్యం వస్తుందో. అలానే మనకి మహాకుంభమేళ పుష్కర స్నానం చేసి ఏదైనా నదీ తీరమున స్నానం ఆచరించినప్పుడు మన మనసు మన మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మనకున్నటువంటి అప్పులన్నీ తీరిపోయిన తర్వాత మనం ఎంత ఆహ్లాదకరంగా ఉంటామో, మన పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యేసి జీవితం అంతా బాగుంటే ఎంత సుఖంగా అనిపిస్తుందో, ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా బాగుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ఇవన్నీ కూడా ఈ మార్చి మాసంలో కనబడుతున్నాయి వృశ్చిక రాశి వారికి. తప్పనిసరిగా మీరు చివరిలో చెప్పేటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు పాటించండి. చిన్న చిన్న పరిహారాలతో పెద్ద పెద్ద సానుకూలటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అన్ని రకాల గ్రహాలు అనుకూలత ఉన్నప్పటికీ మీకు కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, అలానే పితృశాపాలు ఏవైతే ఉన్నాయో ఇవి గోచార ప్రకారంగా మీకు వచ్చినవి ఉంటాయి. దీనికి సంబంధించినవి కూడా మీరు చేసేటువంటి యాగాలు, యజ్ఞాలు, జపాలుతో వీళ్ళు చేసినట్లయితే అనుకూలంగా మార్చుకోవచ్చు. ఆ గ్రహాలన్నిటికీ అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండేలాగా మనం పరిహారాలు కూడా చెప్తాం, అవి చేసుకోండి. అయితే ఈ యొక్క మార్చి మాసం వృశ్చిక రాశి వారికి అనుకోని అదృష్టం ఏంటంటే ఎతికే తీగ, అంటే వెతికేటువంటి తీగ కాలికి తగిలినట్టుగా మీరు ఎక్కడో ఎప్పుడో ఒక కొంత డబ్బులు పెట్టి స్థలాలు కొంటారు. ఆ స్థలము రేట్లు పెరిగి ఈరోజు కోట్ల రూపాయలు పరిగెత్తేలాగా, కోట్ల రూపాయలు పడగలెత్తేలాగా కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా ఎక్కడో వదిలేస్తారు. ఏదో చేతిలో డబ్బులు ఉన్నాయి కొన్ని పక్కన పడేసాం అనుకుంటారు. అలాంటి డాక్యుమెంట్స్ ఉంటే ఖచ్చితంగా వెతికి పెట్టుకోండి. ఎందుకంటే కోట్ల రూపాయలకి పడగెత్తేటువంటి స్థలాలు అవి అవుతున్నాయి. ఎవరికైనా మీరు ఆ స్థలం పనికిరాదని వీలునామా రాస్తున్నారా, ఆ వీలునామా చెల్లదని చెప్పండి. ఎందుకంటే ఆ స్థలం కూడా రేటు పెరిగేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఎవరైనా బిల్డర్స్గా ఉండి, ఎవరైనా కాంట్రాక్ట్ రంగాల్లో ఉండేసి కొన్ని లక్షల రూపాయల స్థలాలు, ఇళ్ళు వదిలిపెట్టున్నారా, మీరందరూ కూడా వాటి దగ్గర ఉండిపోండి, వాటి మీద బిజినెస్ చేయండి. ఈరోజు మీకు రాణించేలా ఉంది. అన్ని గ్రహాలు మీకు భూమి మీద లాభం పొందేలాగా ఆ లక్ష్మీ అమ్మవారు భూదేవి సాక్షిగా మీ ఇంట్లో తొలతోయేలాగా ఉంది. కాబట్టి భూమిని నమ్ముకోండి. వృశ్చిక రాశి వారు ఈ మార్చి మాసంలో ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేలా కనబడుతున్నారు. అయితే మీరు రాజకీయ రంగాల్లో ఉన్నారా, ఖచ్చితంగా మీకు రాణిస్తారు. ఎక్కడైనా సరే ఎవరికైనా సరే ఇల్లు, వాహనం అనుకూలతగా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మార్చి నెల ఆఖరి లోపున ఖచ్చితంగా మీరు
ఇల్లు వాహన శోభ కనబడుతుంది. అదే మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పటాపంచి లేపేసి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే మీకు ఈ మార్చి మాసంలో కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా వాటి నుంచి కూడా మీకు శుభ ఫలితాలు పొందేలాగా ఆస్కారం ఉంది. ఇంకా మీకు ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్యన వెడబాటు ఏమైనా ఉంటే కూడా తీరిపోతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీకు మంచి జరిగేలా ఉండాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క పరిహారాలు చేసుకొని అదృష్టం పొందండి. ఆ పరిహారం నిమిత్తంగా మీరు చేయవలసినటువంటి పరిహారం తవనపాకులు ఒక 5, రావి ఆకులు ఒక 5, అలానే వేప ఆకులు ఒక 5, అలానే మీకు సమీప దూరంలో మీకు దొరికితే కనుక మునగ ఆకులు ఒక 5, జామ ఆకులు ఒక 5. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి. ఇవన్నీ కూడా మీరు తీసుకొని ఇంటికి తీసుకొచ్చుకొని నీళ్లు ఏవైతే ఉంటాయో, నీరు మనం స్నానం ఆచరించేటువంటి నీరు ఏమైతే ఉందో ఈ ఆకులన్నీ కూడా శుభ్రపరుచుకొని ఈ ఆకులన్నీ కూడా మనము స్నానం ఆచరించేటువంటి నీటిలో వేసుకొని ఉదయించేటువంటి సూర్యకిరణాలు ఆ నీటిలో పడిన తర్వాత ఆ నీటిని గనక మనం స్నానం ఆచరించినట్లయితే గనక ఇది ప్రతిరోజు కూడా వృశ్చిక రాశి వారు మార్చి మాసం మొత్తం కూడా చేయాలి. అలా కుదరని పక్షాన వారంలో ఒకరోజైనా చేయండి. ఆదివారం, మంగళవారం, శుక్రవారం మర్చిపోకుండా చేసినట్లయితే కనుక నేను చెప్పిన 3 వారాలు కుదరకపోయినా ఒక్క వారంలో ఒక రోజైనా చేయండి. మీకున్నటువంటి అనుకూల పరిస్థితిని మరింత అనుకూలంగా చేసుకునేదానికి ఆస్కారం ఉంది. ఆ గ్రహాల నుంచి వెడబాటు కూడా, ఆ గ్రహాల నుంచి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క చిన్నపాటి పరిహారం మీకోసం. అయితే మరొకటి, మీకు ఏదైతే వేప నూనె, నువ్వుల నూనె, మస్టర్డ్ ఆయిల్, ఆముదం ఈ 5 రకాల ఆయిల్ తీసుకొని ఒకటిగా చేసి అవి ఆవిరి మీద ఉడికించి గనక మీ బాడీకి అప్లై చేసుకోవాలి. లేదా నవగ్రహాలకి అభిషేకం చేయాలి. లేదా మీకు సమీప దూరంలో ఆ ఒక శివాలయంలో ఉండేటువంటి నందీశ్వరునికి వెనక వైపు భాగాన నమస్కారం చేయటం, లేదా ఈ 5 రకాలు కలిపినటువంటి ఆయిల్తో పంచభూత దీపారాజన అని ఉంటుంది. ఈ పంచభూత అంటే భూతాలు దెయ్యాలు కాదు. పంచభూతాలు అంటే గాలి, నీరు ఇలాగనమాట. ఆకాశం, భూమి ఇలా పంచభూతాలు అంటారు. మీరు భయపడకుండా ఆ పంచభూతాలకి మట్టి ప్రమిదలో 5 ఒత్తులతో కనుక ఈ పంచామృత ఏదైతే ఆయిల్ ఉంటుందో ఈ పంచకూటమి ఆయిల్తో కనుక ప్రతి నిత్యము మీరు దీపారాజన కనుక చేసినట్లయితే కనుక మీకున్నటువంటి నవగ్రహ అశుభ దృష్టి శుభ దృష్టిగా మలుచుకునేందుకు ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేలా ఉంటారు. కాబట్టి ఈ యొక్క చిన్నపాటి పరిహారాలు చేసుకోండి. ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో కూడా గ్రహాలు ఏదైతే అనుకూలంగా లేవో అవి కూడా అనుకూలంగా మార్చేందుకు నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకోసం ఈ నెంబర్ వచ్చేసి 5249-987 52499987 అనే ఒక ఈ నెంబర్ని ప్రతి రోజు కూడా మీరు ప్రతి రోజు కూడా మీరు 125 టైమ్స్ కనుక మీరు పారాయణ రూపంగా జపన చేసినా, పారాయణ రూపంగా పఠించినా కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది. నేను చెప్పినట్టుగా మీకు ఏదైతే ఈ ఆయిల్ మనం కూరలో వాడుకునేటువంటి ఆయిల్ కానీ, అలానే మనకి కొబ్బరి నూనె కానీ చేతిలో పెట్టుకొని ఈ మంత్రాన్ని, ఈ నెంబర్ని మంత్రంగా పారాయణ రూపంగా చేసుకొని మీరు ఆయిల్ని కనుక అప్లై చేసుకున్నా ప్రతిరోజు కూడా మనం ఒక 4 చుక్కలు చేతులు వేసుకొని బయటికి వెళ్ళే ముందు మీకు ఏదైతే పని అవ్వాలనుకుంటారో, నాకు ఈ పని అవ్వాలని చెప్పి కోరుకొని ఈ నెంబర్ని పఠనం చేసుకొని ఒక 4 చుక్కలు చేతిలో వేసుకొని కనుక మనం ఇలా శానిటైజర్ వైపు చేసుకున్నా కూడా మీకు ఖచ్చితంగా అదృష్టం వరిస్తుంది. మీకు నరదిష్టి నరఘోష కూడా తగ్గిపోయేసి మీకు కావాల్సిన పనులన్నీ కూడా అవుతాయి. కాబట్టి ఈ యొక్క మార్చి మాసం 2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వారు అందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.